ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న కాపాడుతున్న మా దేవా, మీ యొక్క బలమైన కృపగలిగిన దివ్యమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, గడిచిపోయినటువంటి రాత్రి అంతను కూడా మమ్మల్ని కాపాడారు, మా కుటుంబాన్ని రక్షించారు, మాకు కలిగిన వాటిని మీ కాపుదలలో భద్రపరిచారు నాయన. అయా, మా అందరికీ మంచి నిద్రను దయచేసి ఈ యొక్క ఉదయకాలంలో సజీవ లెక్కల్లో మా అందరినీ కూడా నిలవబెట్టుకున్నందుకు మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రోజున తండ్రి, మీ చిత్తాన్ని ఎరిగి మీ చిత్తానుసారముగా జీవించే కృప మాలో ఉన్న ప్రతి బిడ్డకు మీరే దయచేయండి తండ్రి. ఎస్ లార్డ్. తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచి తిరిగి తిని అని కీర్తనల గ్రంథము 119వ కీర్తన 176వ వచనంలో భక్తుడు అంటున్నట్లుగా, అవునయ్యా, తప్పిపోయిన గొర్రె పిల్ల వలె తండ్రి త్రోవ విడిచి అనేక మంది తిరుగుతున్నారు నాయన. ఈ లోకమాయలో పడి అయా మీరిచ్చు ఆశీర్వాదాలను కోల్పోయి అయా సమస్యలతో, శోధనలతో, బలహీనతలతో, కుటుంబంలో అశాంతితో అనేక మంది జీవిస్తూ ఉండంగా అయా వారందరినీ కూడా అయా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. వారు మరలా మీ వద్దకు చేరబడుటకు మీ కృప చూపించండి అయా. వారందరూ కూడా మీ మార్గంలో ప్రయాణించి క్షేమమును, మేలులను ఈరోజు పొందుకొనుటకు సహాయము దయచేయండి నాయన. మారు మనసు వారికి మీరే దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ ఉదయకాలమున ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారందరిని బట్టి పేరు పేరున అడుగుతూ ఉన్నాము, ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. అయా, వారందరినీ దీవించండి. వారికి ఏ ఆలోచనలు ఉన్నాయో, ఏ ప్రణాళికలు ఈరోజు వారు కలిగి ఉన్నారో వాటిలో మీ సహాయము దయచేయండి ప్రభువా. అయా, చేస్తున్న పనులను బట్టి అడుగుతున్నాము. వారి ఉద్యోగములు, వ్యాపారములు, పరిచర్యలు, చేతి పనులు అన్నిటినీ కూడా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. అయా, ఏ ఆటంకం వారికి లేకుండా ప్రతి వాటిలో కూడా మంచి జ్ఞానం, వివేచన కలిగి నూరింతలుగా ఫలించే కృప దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా ప్రయాణాలను బట్టి కూడా ప్రార్థిస్తున్నాము. చేస్తున్న ప్రతి ప్రయాణమును కూడా ఆశీర్వదించండి అయా. క్షేమమును, రక్షణను మీరు దయచేయండి. ఏ బిడ్డకు ఏ ప్రమాదం, ఏ అపాయము, ఎటువంటి సమస్య మార్గంలో ఎదురవ్వకుండా కృపా సహాయము దయచేయమని, క్షేమముగా మరలా గమ్యస్థానాలకు చేరబడే కృప అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. అదే విధంగా ఎవరికి నీ తండ్రి ఈ రోజున ఏ విధమైన లోటు లేమి కలిగి లేకుండా ప్రతి విషయంలో ప్రభువా సమృద్ధిని దయచేయండి. ఆర్థికంగా ప్రతి ఒక్కరిని బలపరచండి, ఆరోగ్యమును దయచేయండి. వారి చేతుల కష్టార్జితాన్ని ఈరోజు ఆశీర్వదించండి ప్రభువా. అయ్యా, ఆగిపోయిన కార్యాలను కూడా మరలా నూతనపరచండి తండ్రి. అయా, ప్రారంభిస్తున్న కార్యముల విషయంలో కూడా సహాయము దయచేయండి తండ్రి. అదేవిధంగా ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని బిడ్డలు వెళ్తున్నారు, జ్ఞాపక శక్తిని దయచేయండి ప్రభువా. చదివినవన్నీ కూడా వారికి జ్ఞాపకం ఉండులాగున సహాయము దయచేయండి తండ్రి. క్వాలిఫై అవ్వలాగున, సెలెక్ట్ అవ్వలాగున కృప చూపించండి ప్రభువా. అదేవిధంగానైనా ఆ రిపోర్ట్స్, డెలివరీస్, చెకప్స్, ఆపరేషన్స్లో కూడా మీరు తోడై ఉండమని వారికి తండ్రి రక్షణ దయచేయమని అడుగుతున్నాము ప్రభువా. గృహములలో ఒంటరిగా ఉంటున్నారు, ఏ దుష్టుడి కన్ను వారిపైన పడకుండా మీ రక్షణ వారి గృహాల చుట్టూ దయచేయండి తండ్రి. ఈరోజు ప్రాముఖ్యంగా మా మాటలు, మా క్రియలు, మేము చేస్తున్న పనులు మీ నామాన్ని ఘనపరచడానికి, మీ నామాన్ని మహిమపరచడానికి కృప చూపించండి. ఎవరితో ఎటువంటి విభేదాలు, గొడవలు, మనస్పర్ధలు ఏవి లేకుండా
ప్రశాంతంగా సమాధానంగా జీవించే సహాయం అనుగ్రహించండి. అయా, మీరు ఇచ్చిన ఈ విలువైన సమయాన్ని కూడా సద్వినియోగపరుచుకుంటూ ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకునే వ్యక్తులుగా మమ్మల్ని మార్చమని, నాయనా, ఈ లోకమాయలో పడిపోకుండా, అపవాది చేతుల్లో చిక్కుబడకుండా, ఎవరి చేతుల్లో మోసపోకుండా వాక్య జ్ఞానంతో బిడ్డలను నడిపించి మీరే మహిమ పొందుకోమని. అయా, మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారందరినీ దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. కొందరికైనా మీ నామాన్ని ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత మాకును దయచేయమని యేసుక్రీస్తు వారి కృపగలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.